హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభమని చెప్పుచు రండి, దేవుని మాటలు ధ్యానిద్దామని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన ధ్యానానికి ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు. ఈరోజు నీ మాటలు మాకు దయచేయము. ఈ సంవత్సరాంతంలో నీ జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినాల్లో మాకు కావలసిన కనువిప్పు కలుగజేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యేసు ప్రభు చరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదటగా మనకు కనబడే వ్యక్తి ఆయనకు జన్మమిచ్చిన మరియ. బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో ఉన్న మరియను చూచిన ప్రభువు ఆమె యొక్క దీనత్వాన్ని, ఆమె యొక్క పరిశుద్ధతను, ఆమె యొక్క విధేయతను, ఆమె హృదయంలో ఉన్నటువంటి భక్తిని, ఆ హృదయ శుద్ధిని, దైవ వాక్కులను, ధర్మశాస్త్రాన్ని పఠించి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలని ఆశించుచున్న వ్యక్తిని చూచిన ప్రభువు తాను గాబ్రియేలు దూతను తన దగ్గరకు పంపించి, ఇదిగో నీవు గర్భవతివై కుమారుడికి అంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి, ఆయన రక్షకుడుగా ఉంటాడని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది, భయపడిపోయింది, బెత్తరపోయింది. నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా నాకు సాధ్యం అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. ఇది దేవుని వలన సాధ్యం అన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడగలేదండి. నమ్మింది, విశ్వసించింది. దేవునికి సమస్తం సాధ్యం అన్న విషయాన్ని ఎరిగిన వ్యక్తిగా కనపడుతుంది. ఆ దినాల్లో ప్రధానమైన తరువాత కనీసం 1 సంవత్సరం పాటు ప్రధానమైన వధూవరులు దూరంగా ఉండాలి, ఒకరినొకరు కలవకూడదు. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఏదైనా కల్మషం కనపడితే ఆ స్త్రీని ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి తన తండ్రి తల మీద ఉమ్మి వేసి చంపేయాలి. తను వివాహం కాకుండానే ప్రధానమైన తర్వాత ఇలా గర్భవతిని అయ్యాను అనే సంగతి తెలిస్తే తనకు అంత భయంకరమైన మరణశిక్ష ఉంది. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మరణము తప్పించేవాడు దేవుడే. ఒకవేళ మరణించవలసి వస్తే మరణిస్తారన్నట్టుగా ఆమె చెప్పిన ఒక మంచి మాట ఇక్కడ చూస్తే, ఈ రోజున ప్రతి విశ్వాసి క్రైస్తవుడు ఈ మాట నేర్చుకుంటే ప్రభువు మనల్ని కూడా కోరుకుంటాడండి. అంటే మన అందరి గర్భాల్లో ఆయన ఉద్భవించాడు, కానీ ఆ రోజు ఆమె గర్భాన్ని కోరాడు. ఈరోజు దేవుడు మన హృదయాలను కోరుతున్నాడు. నీ హృదయంలో ప్రభువు ఉండాలని, నీ బతుకులో ప్రభువును వెల్లడి చేయాలని, ఆయన శక్తిని నీ ద్వారా ఈ లోకానికి తెలియచేయాలని ప్రభు అప్పుడు ఎప్పుడు ఆశిస్తూనే ఉన్నాడు. యథార్థపరుడు ఎవరైనా ఉన్నాడా? దీనుడు ఎవరైనా ఉన్నాడా? నేను వాడుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆయన కన్నులు భూలోకం అందంతటా సంచారం చేస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన దృష్టిలో పడ్డటువంటి మరియతో ఆ వార్తను చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పిందో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాట
మన ప్రార్థనలో ఒక భాగంగా రోజు మార్చుకుంటే మనం ధన్యులమవుతామండి. ఇదిగో ప్రభువు దాసురాలను, ఇదిగో ప్రభువా నీకు విధేయురాలను, ఇదిగో ప్రభువా నీకు విధేయుడను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అదేదైనా సరే నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. గెత్సెమనులో యేసయ్య చేసిన ప్రార్థన ఏంటి? నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగలేము. ఈ పండగ అంటున్నామే కానండి, ఒక లోక రక్షకుడిని ఈ లోకంలోనికి తీసుకురావటానికి తండ్రి చిత్తానికి లోబడ్డ ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్షణ కార్యం చేయటానికి ఆ తండ్రి చిత్తానికి విధేయులైన వ్యక్తులు కావాల్సి వచ్చింది. మరియ యోసేపులు కూడా ఆ విధంగానే దేవుని మాటకు ఎదురు చెప్పకుండా లోబడ్డారు. కాబట్టే ఆ సామాన్యమైన దంపతులైనప్పటికీ వారు లోక రక్షకుడిని ఈ లోకంలో మనకు అందించగలిగాడు. మరియా ఏది ఏమైనప్పటికీ దేవుని మాట చొప్పున నాకు జరిగితే చాలు అన్న నిర్ధారణ చేసుకుంది. ఈ సంవత్సరాంతంలో ఉన్న మనం, కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని సిద్ధపడుతున్న మనం ఒక్కసారి ఆగి పరిశీలించుకోవాలి. దేవా, ఈ సంవత్సరంలో నీ చిత్తం నేను చేశానా? నీకిష్టుడిగా నేను ఉన్నానా? నీకిష్టమైన కార్యాలు చేయగలిగానా? నీవు ఆశించిన స్థాయిలో బ్రతకగలిగానా? నీ నామాన్ని ధరించిన నేను నీ నామానికి మహిమ తెచ్చే జీవితాన్ని జీవించానా? సిగ్గు తెచ్చే జీవితాన్ని జీవించానా అని పరిశీలించుకోవటం, పశ్చాత్తాపడటం, స్తుతితో కృతజ్ఞతతో మన జీవితాన్ని మరొకసారి రీడెడికేట్ చేసుకొని, దేవా ఇక మీదట ఈ రోజు నుండి నీ చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక. నువ్వు ఏం చెబితే అది వింటాను, నువ్వు ఏదంటే అది చేస్తాను. నన్ను రక్తమిచ్చి కొన్నావు, విలువ పెట్టి కొన్నావు, నీ సాక్షిగా నేను బ్రతుకుతానని, బాప్తిసం పొందానని చెప్పుకునే మనం, విశ్వసిస్తున్నామని చెప్పుకునే మనం ప్రభుతో చెప్పగలిగితే తరతరాలకు దీవెనకరంగా మనం మారగలుగుతాం. లోక రక్షకుడిని అందించడానికి మరియను కోరుకున్నాడు. ఆ లోకరక్షకుడు చేసిన శిలువ యాగమును, ఆయన శిలువ ద్వారా కలిగే విజయాన్ని, ఆయన శిలువ రక్తములో కలిగేటువంటి విడుదలను ప్రకటించడానికి ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. యేసయ్య మాటలు నోటితో చెప్పడం కాదండి, బతుకులు చూపించాలి. ప్రభువులే బ్రతుకుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనలాగా మాట్లాడే నాలుక కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆటోమేటిక్గా నీ హృదయంలోనికి ప్రభు వచ్చినప్పుడు నీ మాటలు, నీ స్వభావము, నీ నడత, నీ ఆశలు, నీ కోరికలు అన్నీ ఆయనకు ఇష్టముగా ఆయనవిగా ఉంటాయి. నీ హృదయంలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడా? సాతాను ఉన్నాడండి నా హృదయంలో చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదండి సాతాన్ని తరిమేశాను, నేను బాప్తిసం పొందాను, ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పి ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. మరి ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వకపోతే ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. నీ హృదయంలో నిన్ను గురించే నువ్వు ఆలోచించుకుంటున్నావు, నీ గొప్పలే నువ్వు చెప్పుకుంటున్నావు, నీ విషయమే నువ్వు చెప్పుకుంటున్నావు, నీ ఇష్టమే నువ్వు చేస్తున్నావు. చాలా విచారం అండి. మీరు రక్షించబడిన తర్వాత మీ హృదయంలో క్రీస్తు ఉండాలి, ఆయన ప్రణాళికలు చేయాలి, ఆయన తలంపులతో నింపబడాలి, ఆయనలాగా బ్రతకాలి. ప్రతిరోజు ఉదయం లేచినట్టే ఈ ప్రార్థన మనం చేయాలండి. ప్రభువా, నీ దాసుడను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. నీ దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. ప్రభువా, ఈ రోజంతా నీకిష్టుడిగా నేను ఉండాలి, నీకిష్టురాలుగా నేను ఉండాలి. నా ఇష్టాలు కాదు, నీ ఇష్టమే నా జీవితంలో చేయాలి అని మనల్ని మనం సమర్పించుకుంటేనండి, వాడి కొరకు వాడు బతికేవాడు వాడికే ప్రయోజనకరంగా ఉండడు.
మీకు తెలుసా, ఇతరుల కొరకు బ్రతకడం నేర్చుకుందామండి. మన కొరకే మనం బ్రతికినప్పుడు చివరికి మనల్ని మనమే విసుకుంటాం, మనల్ని మనమే ద్వేషించుకుంటాం. నిన్ను గురించే నువ్వు ఆలోచించుకో, ఎవ్వరు నీ గురించి ఆలోచించరు అన్నాడు ఒక ఆయన. ఎప్పుడు చూసినా నీ స్వార్థం గురించే నువ్వు ఆలోచిస్తే ఇంకొకరు నీ కష్టంలో నీకెందుకు సహాయం చేస్తారు? నిన్ను గురించి ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు ఇతరుల గురించి ఆలోచించు, అందరూ నిన్ను గురించి ఆలోచిస్తాడు అన్నారు. అవునండి, నువ్వు ఎంతమందికి సహాయం చేస్తున్నావో అంతమంది నీవు కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేస్తారు కదా. కానీ ఈ రోజున మనుషుడు చూడండి, స్వార్థంతో నిండిపోయాడు. క్రీస్తు యేసును కలిగిన మనసు మనకుంటే ఇతరుల గురించి మనం ఆలోచిస్తాం, ప్రభు కార్యాలయందు ఆసక్తి కలిగి ఉంటాం. అందరూ తమ సొంత కార్యములు చూచుకుంటున్నారు కానీ యేసు ప్రభు కార్యాలు చూడరు అని రాయబడినట్లు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, ఇతరుల కార్యాలు చూడరు. తమ సొంత దేవుని కార్యాలు చూడరు, ఇతరుల కార్యాలు చూడరు. నేను ఎప్పుడు చెప్తుంటాను, JOY జాయ్ అంటే జీసస్ ఫస్ట్. నీ జీవితంలో యేసు ప్రభు మొదటి స్థానమే. నువ్వు చేసేదైనా, నువ్వు ఇచ్చేదైనా, నువ్వు ఏదైనా సరే, ఇది యేసయ్యకి ఇష్టమా, ఇది యేసయ్య చిత్తమా అని అడిగి ఆయనకు ప్రథమ స్థానమే. ఓ ఫర్ అదర్స్. ఆ తర్వాత ఇతరులకు అభ్యంతరం లేకుండా, ఇతరుల మనస్సాక్షులు నొప్పించకుండా, ఇతరులకు హానికరంగా కాకుండా, ఇతరులకు బాధకరంగా కాకుండా, ఇతరుల విషయమే ఆలోచించి కొన్నిసార్లు అవసరమైతే నీ ఇష్టాన్ని కట్ చేసుకో. నువ్వు చేసే పనులు నీ దృష్టికి మంచివైనా ఇతరులకు ఆటంకకరమైతే ఆపై ఇతరులకు ప్రాముఖ్యత. అండ్ యూ బై దట్ యూ అండ్ యూ లాస్ట్ అంటే పోయినట్టు కాదు, నువ్వు చివరిగా పెట్టుకో, తర్వాత నీ విషయం ఆలోచించుకో. అప్పుడు నీ జీవితంలో ఎప్పుడూ జాయ్ ఉంటుంది, ఎప్పుడూ సంతోషం పొంగి పొర్లుతూ ఉంటుంది. ఇఫ్ యు రివర్స్ ఇట్, YOJ అన్నాం అనుకోండి, మీనింగే లేదు దానికి. అందుకే చాలామంది జీవితాలకు అర్థమే లేదు. వారే విరక్తి చెంది ఒకసారి అంటుంటారు, ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు, ఎందుకు సంపాదిస్తున్నానో నాకే తెలియదు, ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు, ఏం సాధించానో నాకు అర్థం కావటం లేదు, నేను గుర్తించలేకపోతున్నాను అనే వారు ఎందరో చూస్తున్నాం కదా. ప్రభు చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడండి. దేవుని చిత్తములో చేసిన పనులు శాశ్వత కాలం ఉంటాయి, అనేకులకు ప్రయోజనకరంగా ఉంటాయి. నీ మట్టుకు నీకు సకల అభివృద్ధిని, సంతోషమును కలుగజేస్తాయి. ఈరోజు ఈ మాటను ప్రార్థనలో ఉపయోగిద్దాం. ఇదిగో ప్రభు దాసుడను లేక ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. ఏ రోజుకు ఆ రోజు, ఈరోజు నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక. ఏ రోజుకు ఆ రోజు, అప్పుడెప్పుడో ఒక్కసారి దేవుడు చిత్తం చేశానంటే సరిపోదండి. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతిరోజు దేవుని చిత్తములో నడిస్తే దీవించబడతాం, దీవెనకరంగా ఉంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. సొంత చిత్తాలు చేసుకొని నష్టాల్లో పడిన వారిని, సమస్యల్లో పడిన వారిని, చిక్కుల్లో ఉచ్చుల్లో పడిన వారిని అందరినో మేము చూస్తున్నామయ్యా. మా ఇష్టము మా దృష్టికి మంచిగా ఉన్నా అది మాకు కీడు కలుగు చేస్తుందని, ఒకని ఎదుట సరైన మార్గముగా కనబడినప్పటికీ అది మరణానికి దారితీస్తుందన్నట్టు మా విషయమై మేము స్వార్థపూరితులుగా ఉండక దైవ నిర్ణయాలను ఎరగటానికి, దైవ చిత్తం ఎరగటానికి, దైవ చిత్తము చేయనట్లుగా విశ్వాసముతో మమ్మల్ని మేము అప్పగించుకొని, అయా యేసయ్య, నీవే మమ్మల్ని సృష్టించావు, నీవే నీ రక్తం ఇచ్చి కొన్నావు, మేము నీ సొత్తు కనుక నీకిష్టులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతులు భారాలు 954041 నెంబర్కి
మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ప్రతిరోజు చెప్తున్నాను కదా, మీరు పంపిస్తున్నారు, చాలా థ్యాంక్స్. మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. మీరు పంపే ప్రైజ్ రిపోర్ట్స్ని బట్టి కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో గురించి టైప్ చేయండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుగుని ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంత దేవుని మహాకృప మీకు తోడైన ఉదయకాల స్తుతులు